ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈవీఎంల పంపిణీ మొదలైంది. ఇక జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలు 2 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ మెటీరియల్ను ఆయా నియోజకవర్గాలలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పంపిణీ మొదలుపెట్టారు. ఇక పోలింగ్ పాల్గొనే సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి పోలింగ్కు సంబంధించిన సామాగ్రిని వారికి అందజేశారు. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతోందని, ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలను ఏర్పాట్లు చేశామని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ భార్గవ్ తేజ్తో మా కర్నూలు జిల్లా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. సెగ్మెంట్లో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆర్ఓ ఐఏఎస్ అధికారి భార్గవ్ తేజ్ దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. మనతో పాటు ఆర్ఓ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈవీఎంల పంపిణీ ఎలా మొదలైంది? మీరు పర్యవేక్షిస్తున్నారు కదా సార్, ఎప్పటి లోపల ఈ డిస్ట్రిబ్యూషన్ జరగబోతుంది? సో 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క పోలింగ్ డే రేపు మే 13వ తారీఖు. అందులో భాగంగా ఈరోజు మే 12వ తారీఖున మనం ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోవడం జరిగింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 258 పోలింగ్ స్టేషన్లని 21 సెక్టర్లుగా డివైడ్ చేసి వారందరికీ ఈరోజు ఈవీఎం అలాగే పోలింగ్ మెటీరియల్ అన్నింటినీ కూడా డిస్పర్స్ చేయడానికి ఇక్కడ పీఓస్ని, ఏపీఓస్ని అలాగే ఓపీఓస్ని వారికి ఇక్కడ పిలవడం జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్ వారందరూ అటెండెన్స్ తీసుకున్న తర్వాత వారి వారి సెక్టర్స్లో రిపోర్ట్ చేస్తే వారికి ఇచ్చే మెటీరియల్ అంతా వారికి ఇచ్చి వారు దాన్ని చెక్ చేసుకొని ఇక్కడ నుంచి వారి కోసం స్పెషల్గా ఏర్పాటు చేసిన బస్సులు కానివ్వండి, మినీ బస్సులు కానీ దాదాపు 150 వెహికల్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ ఎస్కార్ట్తో, పోలీస్ ప్రొటెక్షన్తో వీరందరూ కూడా పోలింగ్ స్టేషన్కి చేరుకుంటారు. రేపు పొద్దున పోల్ అనేది వీరు కండక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 65% మంది పోలింగ్ స్టాఫ్ మనకి రిపోర్ట్ చేశారు. వారందరూ అటెండెన్స్ తీసుకొని ఇప్పుడే ఈవీఎంస్ అన్నింటినీ కూడా తీసుకొని చెక్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే 2 గంటల్లో అంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య కల్లా మేమందరం కూడా అందరినీ డిస్పాచ్ చేసి వారందరూ కూడా ఇక్కడే భోజనం చేసేసి ఇక్కడ నుంచి వారి పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోవాలనేది మన ప్లాను. దానికి అనుగుణంగానే సెక్టరల్ ఆఫీసర్సు, మా సిబ్బంది అలాగే పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా రేపు పోలింగ్ బూత్లో ఈవీఎంలు పనిచేయకపోతే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఈవీఎంస్కి సంబంధించి మనం గత వారం రోజుల క్రితమే కమిషనింగ్ అనే ఒక ప్రక్రియ ద్వారా రిగరస్గా వాటిని టెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఈవీఎంలో కూడా టెస్ట్ ఓటు వేస్తూ ప్రతి కాంపోనెంట్ని చెక్ చేస్తూ బిఎల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈ కమిషనింగ్ అనేది చేపట్టడం జరిగింది. కాబట్టి టెక్నికలీ అవి రోబస్ట్గా ఉన్నాయి. మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఈవీఎంస్ అన్నింటినీ కూడా టెస్ట్ చేసిన తర్వాత ఒక 5-10 ఈవీఎంలలో తేడా వస్తే అవి పనిచేయకపోతే వాటిని రీప్లేస్ చేసి పనిచేసే ఈవీఎంస్ని కూడా ఆల్రెడీ మనం పోలింగ్ స్టేషన్లకి రీప్లేస్ చేయడం జరిగింది. అయినప్పటికీ రేపు ఏమన్నా ఇబ్బంది వస్తే మన దగ్గర దాదాపుగా 20%, 30% రిజర్వ్ యూనిట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి క్షేత్రస్థాయిలో సెక్టరల్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయి. అలాగే 3 బిఎల్ ఇంజనీర్స్ని కూడా మనకి ఎన్నికల సంఘం ప్రొవైడ్ చేయడం జరిగింది. వారి వద్ద కూడా ఉంటాయి. సో వీరు మొబైల్గా వెహికల్లో ఉంటూ అన్ని పోలింగ్ స్టేషన్స్ కవర్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా మనకి ఇన్సిడెంట్ రిపోర్ట్ అవుతే వెంటనే వీరు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం దాన్ని రీప్లేస్ చేయడానికి వారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా కర్నూలు అర్బన్లో దాదాపు 2,70,000 ఓట్లు ఉన్నాయి సార్. ఓటింగ్ శాతం ప్రతిసారి తగ్గుతుందంటారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచడానికి మీరు తీసుకున్న చర్యలు ఉంటాయి? ఓటింగ్ శాతం ఖచ్చితంగా పోయిన ఎలక్షన్స్లో కర్నూలు ఆశించిన స్థాయిలో లేదు. సో వాటిని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతోనే గత 3 నెలలుగా మనం అనేక స్వీప్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. డోర్ టు డోర్ కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ మన మేజర్ జంక్షన్స్ అన్నింటిలో కూడా పబ్లిక్ని మోటివేట్ చేస్తూ, సెన్సిటైజ్ చేస్తూ మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది. జిల్లా ఎన్నికల అధికారి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఆహ్వానం లాగా మీరందరూ కూడా పండగకి శుభకార్యానికి వచ్చినట్టు ఓటింగ్కి కూడా ఒక పండగలాగా రండి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఆహ్వానం. సో ఇవన్నీ బేస్ చేసుకొని మా నమ్మకం ఏంటంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 సంవత్సరాలకు వచ్చే అవకాశం, ఒకసారి వచ్చే అవకాశం, అలాగే ఎంతోమంది యువత మొదటిసారి ఓటు వేయబోతున్నారు. అందరికీ దక్కే అవకాశం కాదు ఇది, ప్రతి 5 సంవత్సరాలకు మాత్రమే దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా మన ఉండే చిన్న చిన్న ఇబ్బందులు, ఎండగా ఉంది, వానగా ఉంది, ఇటువంటి ఇబ్బందులని అధిగమిస్తూ దయచేసి మీకు చేసిన అన్ని ఏర్పాట్లు, మీకు పోలింగ్ స్టేషన్ దగ్గర అన్ని అష్యూర్డ్ ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. వాటర్ కానీ, షేడ్ కానీ, వీల్ చైర్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే
ఈవీఎంల పంపిణీ చూడొచ్చు. ఎక్కడికక్కడ 21 సెక్టార్లుగా డివైడ్ చేసి ఈ ఈవీఎంల పంపిణీ అయితే కొనసాగుతుంది. వచ్చే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్లు అలాగే మిగతా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆర్ఓ అధికారి చెప్పడం జరుగుతుంది. మరి 2-3 గంటల్లో మొత్తం ఈవీఎంలను ఆయా పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేసి రేపు ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.